లోక్సత్తా పార్టీ మొన్న 2009 ఎలక్షన్స్ తర్వాత పార్టీని బలోపేతం చేసే దిశలో రాష్ట్ర స్థాయిని వ్యవస్థీకరించడం జరిగింది. ఆ కమిటీలన్నీ కూడా వివరాలు మేము ముందుగా తెలియజేయడం జరిగింది. ఈరోజు మొన్న 6 బృందాలతో రాష్ట్ర అగ్రనాయకత్వం అంతా కూడా కలిసి రాష్ట్రం అంతా కూడా ప్రతి జిల్లాకి వెళ్ళడం జరిగింది. జిల్లాలో జిల్లా కార్యవర్గంతో పాటు మొన్న 2009 ఎలక్షన్స్లో పోటీ చేసిన అభ్యర్థులు వాళ్ళ కమిటీలందరితోనూ నియోజకవర్గ కమిటీతో కూర్చొని నియోజకవర్గం బలోపేతం చేయడం గురించి రాబోయే స్థానిక ఎన్నికల గురించి సన్నద్ధం అవడం రూపంలో మేము వాళ్ళతో అంతా డిస్కషన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా జిల్లా పార్టీ విధి విధానాలు, జిల్లా పార్టీలో జిల్లా కమిటీలు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయి, వాటిని ఎలా పటిష్టం చేయడం గురించి మనం డిస్కషన్స్ చేసి ఆ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయాలన్నీ కూడా అక్కడ కూర్చొని జిల్లా కమిటీ వాళ్ళందరూ కూర్చొని తమ తమ అభిప్రాయాలన్నీ వ్యక్తపరచడం జరిగింది. ప్రతి ఒక్కరితోని వాళ్ళ అభిప్రాయం తీసుకొని ఈరోజు మొత్తం రిపోర్ట్ అంతా ప్రిపేర్ చేసుకొని 6 కమిటీలు కూడా హైదరాబాద్ రావడం జరిగింది. 18, 19 2 రోజులు డాక్టర్ జేపీ గారు ఆధ్వర్యంలో ఈ కమిటీలన్నీ కూడా వాళ్ళ జిల్లాలో జరిగిన రిపోర్టు ఏ విధంగా జరిగింది, దాన్ని రేపు పార్టీని ఎలా పటిష్టం చేయాలి, రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమాలు తీసుకోవాలి అని కార్యకర్తల అభిప్రాయాలన్నీ తీసుకొని అవన్నీ కూడా జేపీ గారి ఆధ్వర్యంలో కూర్చొని కమిటీ అంతా డిస్కషన్ చేసి 20వ తారీఖుకి ఈ ప్రతి జిల్లా లోపల పార్టీ కమిటీల్ని పునర్వ్యవస్థీకరించి వాటిని డిక్లేర్ చేయడం జరుగుతూ ఉంది. సో దీనిలో భాగంగా 6 టీములు, ఒక్కొక్క టీంలో 4 సభ్యులతో 4 రాష్ట్ర నాయకులతోని ప్రతి 4 జిల్లాలకి ప్రతి జిల్లాకి వెళ్ళి వాళ్ళందరితో కూర్చొని సమష్టిగా వాళ్ళందరి నిర్ణయాలు తీసుకొని, ఇక్కడ ఏదో హైదరాబాద్లో కూర్చొని నిర్ణయాలు తీసుకునే పార్టీ లోక్సత్తా పార్టీ కాదు. కాబట్టి జిల్లాలో వెళ్ళి జిల్లా వాళ్ళ సభ్యులందరితోని, క్రియాశీల సభ్యులందరితోని డిస్కషన్ చేసి వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని ఈరోజు హైదరాబాద్ రావడం జరిగింది. రేపు ఎల్లుండు ఈ సమీక్షా సమావేశాలు జరుగుతున్నాయి. అదేవిధంగా 20వ తారీఖుని రాష్ట్ర కార్యవర్గం భేటీ కాబోతుంది. ఈ కార్యవర్గంలో జిల్లా సమీక్షల్లో జరిగిన విషయాలన్నీ చర్చించి తగు నిర్ణయాలు తీసుకునే విధంగా ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. రాబోయే రోజుల్లో మున్సిపాలిటీల ఆధారంగా కార్యక్రమాలు ఎలా చేయాలి, రాబోయే రోజుల్లో ఈ ప్రజలకు సంబంధించిన పోరాటాలు ఏ విధంగా చేసుకొని రావాలి, ఈ కరువుకి సంబంధించిన విషయాలు, కేజీ బేసిన్ గురించి సంబంధించిన విషయాల గురించి కూడా మేము డిస్కషన్ చేయబోతున్నాము. ఇదే విధంగా ఈరోజు లోక్సత్తా పార్టీ మండల స్థాయి వరకు అన్ని రకాల కమిటీలు వేయడం జరిగింది. ఈరోజు ఈ వ్యవస్థీకరణ భాగంగా గ్రామ స్థాయికి కూడా లోక్సత్తా పార్టీ విస్తరించి 2000 టార్గెట్ 2014 2014కి ఎన్నికలకి లోక్సత్తా పార్టీ ఇప్పుడున్న రాజకీయ పార్టీలకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్కి, తెలుగుదేశానికి ధీటుగా గెలగగలిగే శక్తి కూడగొట్టుకోవడానికి 2014కి ప్రిపేర్ అవుతుంది. ఇందులో భాగంగానే ఈ జిల్లా కమిటీ సమీక్ష సమావేశాలు ఇవన్నీ జరగడం జరిగింది. గ్రామ న్యాయాలయాల గురించి ముఖ్యమంత్రి గారు ఇవాళ దీన్ని స్వాగతిస్తున్నామని చెప్పినందుకు లోక్సత్తా పార్టీ హర్షిస్తుంది. గ్రామ న్యాయాలయాలు రాష్ట్రం లోపల 500 ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రకటించడం కూడా జరిగింది ముఖ్యమంత్రి గారు. కానీ 500 మనకి ఎట్టి పరిస్థితుల్లో సరిపోవు. ఎందుకంటే మన రాష్ట్రంలో ఇప్పుడు 11 లక్షల కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఈ కేసులు రాకుండా ఉన్న వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. కోర్టుకు వెళ్తే న్యాయం జరగదని నిరాశ నిస్పృహలతో చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరినీ వెంటనే న్యాయం జరిగే దిశగా ఏర్పాటు చేయాలంటే కనీసం 1500 న్యాయాలయాలు అవసరం మనకి రాష్ట్రం లోపల. వీటిని ఒక ప్రణాళిక ద్వారా ఈ 1500 న్యాయాలయాలని ఏర్పాటు చేసుకొని ప్రజలకి సరైన సమయంలో న్యాయం అందించే దిశగా కృషి చేస్తారని మేము అభినందిస్తూ ఈ విధంగా తెలియపరుస్తున్నాం.
పార్టీలో చాలా ఇప్పుడు సమస్యలు చాలా తీవ్రంగా అయిపోయినాయి. ఆ సమస్యల గురించి ముందుగా మన కమిటీలు, జిల్లా కమిటీలు అన్ని పునఃవ్యవస్థీకరించి అవన్నీ ఫామ్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా మేము వాళ్ళకి కార్యరూపం ఇస్తాము. ఇప్పుడు మేజర్ సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలో లోక్సత్తా పందాలో, లోక్సత్తా విధానంలో గ్యారంటీ మేము ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ట్రై చేస్తాము. దాంట్లో భాగంగానే మేము కార్యక్రమాలు కూడా రూపొందిస్తడం జరుగుతుంది. వేరే పార్టీలాగా మేము ధర్నాలు చేసి, రాస్తారోకలు చేసి, దిగ్బంధించడము అలాంటి అన్నింటిలో మేము ఎట్టి పరిస్థితుల్లో మేము పాల్పంచుకోము. కాబట్టి లోక్సత్తా పార్టీ రీతిలో మేము గ్యారంటీ మేము నిరసన తెలియపరుస్తాము. రెండోది, సమస్యలు అవగాహన తెలిసే విధంగా ప్రజల దగ్గరికి మేము రాబోయే రోజుల్లో మేము విస్తృతంగా పర్యటన చేయదలుచుకున్నాం. మేము ఈ విషయము చాలా సున్నితమైన విషయం. ఎందుకంటే రజియా రంగనాథ్ గౌడ్ ఈ విషయం చాలా సున్నితమైన విషయం. ఎందుకంటే ఒక అమ్మాయి విషయంలో తీసుకుంటే కనుక అమ్మాయికి నిజంగా అన్యాయం జరిగినట్టుగానే అనిపిస్తుంది. ఏ అమ్మాయి కూడా తన భవిష్యత్తుని పొడగొట్టుకొని, అభిమానాన్ని చంపుకొని నాకు పలానా వ్యక్తి అన్యాయం చేస్తున్నాడని పబ్లిక్గా చెప్పలేదు. కాకపోతే వాళ్ళ కుటుంబానికి పరిమితం చేయొచ్చు ఈ సమస్యను. కానీ ఇంత బహిరంగంగా చెప్తున్నప్పుడు తప్పకుండా దాంట్లో నిప్పులనే పొగరాదు. కాబట్టి అది అన్యాయం జరిగే ఉండొచ్చు అక్కడ రంగనాథ్ గౌడ్ పైన. దీనిపైన నిజంగా కఠినమైన చర్యలు తీసుకొని అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చింది. ఇప్పుడు అతనే ఒప్పుకోవడం లేదు, నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి. ఇవాళ ఇంకా కొంతమంది మహిళలు కూడా నాకు ఇలాంటి ఎస్ఎంఎస్లు వచ్చినాయి అని చెప్పేసి సమాచారం కూడా వచ్చింది. అంటే ఎంతమంది మహిళల జీవితాలతో ఈయన ఆడుకున్నాడన్న సంగతి తెలిస్తే కనుక ఆయన ఎస్ఐ పోస్టుకే అర్హుడు కాదు. అసలు ఒక రాజ్యాంగబద్ధమైన పనిలో ఉంటూ ఒక చట్టం కోసం పనిచేయాల్సిన వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడంటే నిజంగా ఆయన పైన వేటు వేయక తప్పదు. ఒక అమ్మాయి జీవితంతో నిజంగా ఆటలాడుతున్నప్పుడు మాత్రం ఆ అమ్మాయికి న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం కృషి చేయాలి. ఇంకా ముందు ఇలాంటి వ్యక్తులని దూరంగా ఉంచేటట్టు, మహిళల కోసం పనిచేసేటట్టు మన రాష్ట్ర ప్రభుత్వము, హోం శాఖ మంత్రి వీళ్ళందరూ కూడా కృషి చేయాలని కూడా మేము అంటున్నాము.